మేడ్చల్లో జ్యువెలరీ షాప్ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. 24 గంటల్లోనే నిందితుల్ని పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు సహకరించిన మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల్ని పట్టుకున్నారు. గురువారం మేడ్చల్లోని ఓ నగల దుకాణంలో నిందితులు చోరీకి విఫలయత్నం చేశారు. ఇద్దరు షాప్లోకి మాస్క్, బుర్కా ధరించి చొరబడ్డారు. యజమానులను బెదిరించి అడ్డుకున్న వారిపై దాడికి ప్రయత్నించారు. షాప్ ఓనర్ అరవడంతో అక్కడి నుంచి పరారయ్యారు. చోరీకి ప్రయత్నించిన వాళ్లు హైదరాబాద్కు చెందిన వారని పోలీసులు తెలిపారు. రాబరీ కోసం దొంగలించిన బైక్ ను వినియోగించారని చెప్పారు. చోరీ చేయడానికి ముందు నిందితులు 3 సార్లు రెక్కీ నిర్వహించినట్లు తెలిపారు. సుమారు 10 చోట్ల రెక్కీ చేసి దోపిడీకి యత్నించారని చెప్పారు. మేడ్చల్లో అక్కడ ఒక జ్యువెలరీ షాప్లో వచ్చి ఓనర్ వాళ్ళకి అటాక్ చేసి దాడి చేసి ఏదో దే అటెంప్టెడ్ టు టేక్ అవే సమ్ థింగ్స్, కానీ అది సక్సెస్ఫుల్ కాలేదు. వాళ్ళు పారిపోయారు అండ్ అది బాగా వైడ్లీ రిపోర్ట్ అయింది. సో దాంట్లో మన తరఫ్ సైబరాబాద్ సైడ్ నుంచి మేడ్చల్ పోలీస్, సిసిఎస్ అండ్ ఎస్ఓటి కలిసి multiple teams chesi yesterday evening gala they had apprehended 2 of the offenders. Apprehend chesi valki further interrogation and investigation chesi valki remand chestaru. So deentlo 3 members were involved and one of them వాడు హెల్ప్ చేశాడు వాళ్ళకి టు గెట్ ద వెహికల్లో తీసుకురావడం అండ్ అక్కడ అబ్జర్వ్ చేయడానికి. 200 సీసీ కెమెరాస్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం, మనం చూస్తున్న ప్రాసెస్లో బైక్ ఆ పక్కనే దగ్గరలో నియరెస్ట్ ప్లేస్లో ఒక 1 కిలోమీటర్ దూరంలో దాన్ని పడేసిపోవడం. దాని తర్వాత దాన్ని బైక్ని చూసినప్పుడు దాని నెంబరు అందరూ ట్రేస్ చేయడం. ఇమీడియట్గా ఆర్టీఏ యాప్లో పోయి ఆ ఓనర్స్ పర్టికులర్ చూసుకుంటే అది మన ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అబ్సిగూడ ఏరియాలో అది ఒక 4 days బ్యాకే స్టోలెన్ అయింది. రెక్కీ చేసుకొని అక్కడ ఉన్న నగలు, క్యాషు రాబ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అటెంప్ట్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్లో వాళ్ళు అవసరమైతే అతను చంపడానికి కానీ వెనకాడినట్టుగా వాళ్ళు అగ్రెసివ్గా రావడం. ఇమీడియట్గా వాళ్ళు ఉన్నది మన సీసీ ఫుటేజ్లో చూస్తే 40 seconds మాత్రమే ఆ షాప్లో వాళ్ళు ఉన్నారు. ఈలోపు వాళ్ళ అబ్బాయి వాళ్ళందరూ అలర్ట్ కావడం, అతను కూడా చోర్ అని ఆ ఓనర్ మొత్తుకోవడంతో అలర్ట్ అయ్యేసరికి వీళ్ళు కూడా పారిపోవడం జరిగింది. మనం A1ని అజీజ్ కొటాడియా అని మనం ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది ఫస్ట్ ఇనిషియల్గా. తర్వాత సెకండ్ పర్సన్ సోహిల్ని పట్టుకోవడం జరిగింది.